ఇక ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి చాలా మంది అంటే ఈ మధ్య కాలంలో జొన్న రొట్టెలను తింటూనే ఉన్నారు. ఎవ్వలు పడితే వాళ్ళు అబ్బో! జొన్న రొట్టెలు అంటే అసలు జొన్న రొట్టెల కోసమే పుట్టినట్టు చేస్తున్నారు కదా! ఈ మధ్య కాలంలో. కానీ ఒక అన్న చేసిండు చూడు ఈ జొన్న రొట్టెలను తినుడు కాదు, మన దేశ భక్తిని చాటుకోవచ్చని నిరూపణ చేసిండు. ఇక చాలా మందికి ఎన్ని పనులున్నా ఏం ఆలోచన చేసినా ఏదో ఒకటైతే క్రియేటివిటీతోనైతే ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఇక ఈ ముచ్చట్లలో చాలా మందికి శాన్నే ఆలోచనలు వస్తుంటాయి కదా. ఇక వాటికి ఎప్పటికప్పుడు పదును కూడా పెడుతుంటారు గట్టిగానే. ఆగో ఎవరి గురించి ఇంతగానం గొప్పలు చెప్తున్నావు అని అంటారా? కామారెడ్డి జిల్లా మతనూరు మండలం కేంద్రానికి చెందినటువంటి ఓ అన్న ప్రైవేట్ బల్లే సారు కొలువును చేసుకుంటానే టైం దొరికినప్పుడల్లా పబ్లిక్ లకెంచి మనలను వందేతందుకు ఆయన మేధస్సుకైతే గట్టిగానే పని చెప్తుంటాడట. ఆగో ఏమయ్యా గంతగానం పని అనంటే ఈ అన్నకు బొమ్మలు గీసేది మంచి ఆలోచన ఉన్నదట, అదే ప్యాషన్ అంట. ఇక ఏ మాత్రం ఇంత టైం దొరికినా సుతం బొమ్మలను గీసుకుంటుంటాడట. ఇక ఈ ముచ్చట్లలోనే 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరణ చేసుకొని కర్రెవర్ పండరే అనే యువ కళాకారుడు జొన్న రొట్టె మీద జాతీయ జెండా రంగులను ఉపయోగం చేసి ప్రముఖ స్వతంత్ర సమర యోధులైనటువంటి జాతిపిత మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోసు, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్ బొమ్మలను గీసిండట. ఇక ఈ అన్న గీసిన బొమ్మలను చూసైతే ప్రతి ఒక్కరు మస్తు తారీఫ్ చేస్తున్నారు, కితాబ్ ఇస్తున్నారు. అన్న ఏమన్నా నీ టాలెంట్ సూపర్ అనుకుంటా అన్నను మస్తు పొడబట్టిండ్రయ్యా. ఖాళీ టైం దొరికింది కదా అని చెప్పి ఖాళీ పీలి తిరగకుండా అన్న కళకు పని పెట్టిన ఈ ముచ్చట్లలో మాత్రం ప్రతి ఒక్కరు మస్తు క్లాప్స్ కొట్టుకుంటా కీకలు పెట్టబట్టిండ్రయ్యా.